Good morning, students. Sir. Good morning. So right now last class లో మనం సెంటర్స్ చాప్టర్ మీద ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాం. యాన్యుటీ కాన్సెప్ట్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసాం. సో వీటి మీద బేస్ అయ్యి మనం ఇప్పుడు సమ్స్ వర్క్ ఇచ్చాను. నేను 4C అండ్ 4D చేయమని చెప్పాను నేను ఆల్రెడీ. సో చెక్ చేయండి 4C అండ్ 4D లో ఎవరెవరికి ఏం డౌట్స్ ఉన్నాయో. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు డౌట్స్, సో మొత్తం ఫార్ములాస్ అన్ని ఒకసారి రాసుకుందాం. నేను మొత్తం ఫార్ములాస్ అన్ని ఒకసారి రాసుకుని ఆ తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. సత్య శ్రీలక్ష్మి, రాఘవేంద్ర, చెప్పు రాఘవేంద్ర. వరుసగా ఫార్ములాస్ అన్ని ఒక పేజ్ లో రాస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ప్రాబ్లమాటిక్. సో వరుసగా స్టార్టింగ్ నుంచి చెప్పాను, ప్రతి ఫార్ములా చెప్పు. నీకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు చెప్పు. Future value is equals to present value into 1. Starting from simple interest. Okay. So simple interest formulas. ఏంటి ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్? వినబడుతున్న వాయిస్ రాఘవేంద్ర? Sir. Amount is equals to P into 1 Amount plus equals to, right? P into 1 plus IT. IT, right? Next compound interest formulas. Dollar interest formula, amount formula. Amount formula is P into 1 plus I whole power. Amount equals to P into 1 plus I whole power n, right? ఇక్కడ P into 1 plus I whole power n minus 1. అంతే కదా? Yes. Right. Next present value. Future value by 1 plus I whole power n. 1 by 1 plus I whole power n, అంతే కదా? Yes. Future value. Present value into 1 plus Future I value whole, కావాలంటే present value into 1 plus I whole power n. 1 plus I whole power n. సో ఈ ఫార్ములా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఫార్ములా ఫ్యూచర్ వాల్యూ అన్న ఒకటే. సో దాన్ని రివర్స్ చేసాం మనం కదా? Yes. Sir. రైట్. నెక్స్ట్ ఫార్ములాస్. దీని తర్వాత ఇంకేం నేర్చుకున్నాం? Present value for annuity regular. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. సో ఫార్ములా ఏంటి దానికి? Present value is equals యాన్యుటీ to అమౌంట్ ఇంటూ 1 plus I whole power n minus 1 by I into 1 Minus plus 1 by I whole power. I into బై ఐ ఇంటూ 1 plus I హోల్ పవర్ n yes sir. కదా? Yes sir. అలాగే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ చెప్పు. 1 plus I whole power గుర్తుందా n టూ minus స్టెప్ 1. ప్రాసెస్? Calculate present value of annuity regular. క్యాలిక్యులేట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఫర్ n minus 1 period. n minus 1 పీరియడ్, రైట్? 1 పీరియడ్ షార్ట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? స్టెప్ నెంబర్ 2. Initial payment or receipt should be added to step 1. ఓకే, యాడ్ ఇనిషియల్ పేమెంట్ టు స్టెప్ 1. చెప్పండి, రైట్? థ్యాంక్ యూ. నెక్స్ట్ చెప్పు. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఫార్ములా గుర్తెచ్చుకొని చెప్పు. Annuity amount into యాన్యుటీ అమౌంట్ రెగ్యులర్ అమౌంట్ ఇంటూ 1 plus I whole power n minus 1 by I. బై ఐ, I. అంతేనా? Yes sir. ఓకే. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ ఫార్ములాస్ చెప్పు. స్టెప్ 1. Calculate future value of annuity regular. సో సేమ్ క్యాలిక్యులేట్ చేసి దానికి స్టెప్ 2 ఏం చేయాలి? Multiply with 1 plus I. వెరీ గుడ్. మల్టిప్లై విత్ 1 ప్లస్ ఐ, ఓకేనా? Okay sir. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టోటల్ ఫార్ములాస్ ఇవినా?
సో మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ ఫార్ములాస్ అన్ని ఒక పేజ్ లో జస్ట్ రాశాను. సో అందరికీ ఇవి గుర్తుండాలి. సో క్వశ్చన్ లో యాన్యుటీ అమౌంట్ అడిగి ప్రెసెంట్ వాల్యూ డేటా ఇచ్చి ఎవ్రీ ఇయర్ పేమెంట్ ఎలా చేస్తామని అడగచ్చు. సో అప్పుడు ఇదే ఫార్ములాలో యాన్యుటీ అమౌంట్ దీనికి రివర్స్ అవుతుంది. అలాగే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ లో యాన్యుటీ అమౌంట్ ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంటుందో చెప్పి ఎవ్రీ ఇయర్ పేమెంట్ ఎంత అడగచ్చు. అప్పుడు మనం దాన్ని రీఫార్మ్ లోనే రివర్స్ చేసి సాల్వ్ చేసుకోవాలి. రైట్, ఇది ప్రొసీజర్ మనం లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి నన్ను ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయో క్వశ్చన్ నెంబర్స్ చెప్పండి, వాటిని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 4C ఎక్సైజ్. ఎక్సైజ్ 4C లో డౌట్స్ చెప్పండి నన్ను ఎవరెవరికి ఏమున్నాయి. అడగచ్చు, జాగ్రత్త చెక్ చేసుకుని అడగండి. నెంబర్ చెప్పండి. రాఘవేంద్ర నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని చేస్తావా? అన్ని చేస్తాను సార్. 4C మొత్తం అయిపోయిందా? అయిపోయింది. ఓకే రైట్, నెక్స్ట్ మిగతా వాళ్ళు సార్ చెప్పమ్మా. 4C లో 11 సార్. 4C లో 11 చెప్పనమ్మా. 11ఆ? ఎస్ సార్. ఓకేనా, ఇంకేమైనా కావాలా 4C లో నీకు? నో సార్, అదొకటే సార్. రైట్, 4C లో 11th క్వశ్చన్ కావాలన్నాను. సో చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. A person invests 500 rupees at the end of each year. At the end of each year. So every year end లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తానంట. అంటే ఏంటిది? యాన్యుటీ అమౌంట్, యాన్యుటీ రెగ్యులర్ అమౌంట్. రెగ్యులర్ ఎందుకన్నాను నేను? ఇయర్ ఎండ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎండ్ లో 500 డిపాజిట్ చేస్తానని చెప్తున్నాను, ఇన్వెస్ట్ చేస్తానని చెప్తున్నాడు. సో యాన్యుటీ అమౌంట్ ఇట్స్ ఏ రెగ్యులర్ అమౌంట్. నెక్స్ట్, విత్ ఎ బ్యాంక్ విచ్ పేస్ ఇంట్రెస్ట్ 10% per annum కాంపౌండెడ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. I equals to 10% per annum. కంపౌండింగ్ అనేది యాన్యువల్ జరుగుతున్నాను, కంపౌండింగ్ యాన్యువల్లీ. The amount standing to his credit 1 year after he has made his yearly investment for 12 times. So n equals to 12 ఫస్ట్ తీసుకుంటే వాడు ఏమన్నా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. 12 times 500 రూపీస్ చేశాడంట, కానీ 12 ఇయర్ ఎండ్ లో చేసిన తర్వాత ఎంత డబ్బులు ఉంటాయని అడగలేదు నేను క్వశ్చన్. 1 year after the amount standing to his credit 1 year after he has made his yearly investment of 12. అంటే 12 ఇన్వెస్ట్మెంట్స్ చేశాక మొత్తం అమౌంట్ మళ్ళీ ఇంకో 1 year పాటు అక్కడే ఉంచాను, విత్డ్రా చేయలే. 1 year తర్వాత ఎంత ఉందని అడుగుతుంది. అతను ఫస్ట్ 12 times ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 500 చెప్తున్నా. సో ఫ్యూచర్ లో ఎంత అమౌంట్ ఉంటుందని క్వశ్చన్ కనిపెట్టాలి కదా ఫస్ట్. సో అది కనిపెట్టాలంటే మనం ఏం కట్టాలి కదా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫార్ములా యాన్యుటీ అమౌంట్ ఇంటూ 1 + i హోల్ పవర్ n - 1/i. ఈ ఫార్ములా ఉపయోగించుకోవాలి మనం. దీనిలో యాన్యుటీ అమౌంట్ 500 ఇంటూ 1 + i వాల్యూ 0.1 హోల్ పవర్ n 12 times ఇన్వెస్ట్ చేశారు కాబట్టి 12 times -1/0.1. 500 into 1.1 whole power 12. 1.1 into equal to అలా నొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. 12 అంటే ఇక్కడ 13 రావాలి పైన నెంబర్. నేను ఆల్రెడీ చెప్పాను 3.1384 సార్. 3.1384. థ్యాంక్ యూ. 3.1384 -1/0.1. సో 500 into -1/0.1 that equals to 2.138 వస్తున్నాను into 500. So that equals to 10692 rupees approximate. 0.1 చేయలేదు సార్. చేస్తానా క్యాల్కులేటర్ డైరెక్ట్ గా? అప్పుడు 21.38 వస్తుంది సార్. మీరు 2.138 సార్. 1384 -1/0.1 అన్న 21.384. ఓకే ఓకే సారీ, 21.384 into 500 అంటే ఎంత వస్తుంది అమౌంట్? 10,692 కరెక్టే కదా? అదే పాయింట్ నుంచి చెప్పాను సార్. 2. ఓకే, పాయింట్ చెప్పేసాను బట్ యాక్చువల్గా క్యాలిక్యులేటర్ కరెక్ట్గా చేశాను. ఓకేనా? ఓకే సార్. 10,692 రూపీస్ రాను. అయితే వాళ్ళు అడుగుతుంది 12 years ఇన్వెస్ట్మెంట్ చేశాక 12th year ఎండ్లో డబ్బులు ఎంత అని అడగల. మన బ్యాంక్ లో 12th year ఎండ్కి ఎంత డబ్బులు ఉంటాయి, కానీ దీన్ని మళ్ళీ ఇంకెంతకాలం ఉంచాడు వాడు? ఇంకో 1 year ఉంచాడు, ఆయన ఇన్వెస్ట్ చేశాడు. మరి 1 year కి మళ్ళీ దానికి ఏం యాడ్ అవుద్ది? ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది. ఈ అమౌంట్ మీద 1 year ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది. ఈ అమౌంట్ మీద 1 year కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అన్న? 10%. సో 10,692 మీద మళ్ళీ 10% యాడ్ చేస్తే 10% కూడా యాడ్ చేస్తే మన వాల్యూ ఎంత వస్తుందంటే 11,761.2 ఇస్ అన్ ఆన్సర్. మా సర్టిఫికేషన్ అర్థమైందా ఇది? ఇక్కడ అడుగుతుంది 12 times చేశాడు, ఆ తర్వాత 1 year తర్వాత ఎంత ఉంటుంది? సో 12 times తర్వాత ఇంత ఉంటుంది. సో మళ్ళీ దాని మీద 1 year కి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అంటే దీని మీద ఇంకో 10% యాడ్ చేసి ఆన్సర్ చెప్పాలి. సో
సో ఆన్సర్ 11,760 దగ్గరలో ఆన్సర్ ఉంది. ఆప్షన్ ఏ. పాయింట్స్ వల్ల వేరియేషన్ వల్ల కొంత తేడా వచ్చింది. 2-3 అమౌంట్ రూపీస్, అంతకు మించి ఏం లేదు. చెప్పండి, ఇంకా 4C ఎనీ డౌట్స్ ఎవరికైనా సరే, మిగతా వాళ్ళు? సాయి ఆదిత్య చేస్తావా 4C మొత్తం? ఎస్ సార్. ఏం డౌట్స్ ఏం లేవా? ఏం లేదు 13th one, sir. ఎవరమ్మా? 13th one, sir. 13th one. ఓకే, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 అండి. A person desires to create a fund to be invested at 10% compound interest per annum. ఒక ఫండ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, ఒక అమౌంట్ కావాలంటే వాడికి ఫండ్. సో అది ఎలా క్రియేట్ చేద్దాం అనుకున్నాడంటే, ఇంట్రెస్ట్ రేట్ 10% per annum తీసుకుంటాడంట, కంపౌండ్ ఇంట్రెస్ట్ per annum, టు ప్రొవైడ్ ఎ ప్రైస్ ఆఫ్ 300 ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ అమౌంట్, ఎవ్రీ ఇయర్ 300 రూపీస్ పే చేయాలన్నాను ప్రైజ్. సో ఎంత ఫండ్ నేను క్రియేట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 300 పే చేయగలను, ఎవ్రీ ఇయర్ మినిమం 300 పే చేసేలాగా ఎవ్రీ నేను ఎంత ఫండ్ క్రియేట్ చేయాలి అని క్వశ్చన్ అడుగుతున్నాను. సో దాని ఆర్ యూజింగ్ V equals to A by I, ఫైండ్ వాల్యూస్ ఆఫ్ V అండ్ V విల్ బి. సో వాటి పాయింట్ ఆఫ్ వ్యూ V అనేది యాన్యుటీ మనకు కావాల్సిన అమౌంట్ అండి. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? డిస్కషన్ చెప్పు. ఈ క్వశ్చన్ లో ఉన్న డేటా ప్రకారం ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? Present value సో ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలా, ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలా? present value, sir. Present fund ఎంత క్రియేట్ చేయాలి? ప్రెసెంట్ ఫండ్ ఎంత తెలిస్తేనే కదా అప్పుడు ఎవ్రీ ఇయర్ 300 మనం దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ తీసుకుని, దాని నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం చేయడానికి ఉంటుంది. సో టర్మ్ ఎంత కాలం సార్ దీనిలో? Sir, టర్మ్ 1 year తీసుకోవాలి సార్. అక్కడే డౌట్ సార్ నాకు. ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అనేది ఇది పర్పెచుటీ కాన్సెప్ట్, మనం డిస్కస్ చేయలేదు ఇది నిన్న క్లాస్ లో. సో మనం ఇవాళ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్ పక్కన పెట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి నన్ను. పర్పెచుటీ కాన్సెప్ట్. సో దీనికి నీకు ఏమీ తెలియకపోయినా వాడే క్వశ్చన్ లో ఫార్ములా ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ A by I అని. సో ఏ అంటే అమౌంట్, అంటే 300 ఎవ్రీ ఇయర్ యాన్యుటీ అమౌంట్. ఐ ఇంట్రెస్ట్ 10% అన్న. అంటే నేను అమౌంట్ ఎంత క్రియేట్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్ గా? 3000. ఆప్షన్ ఆడే ఇచ్చాడు, క్వశ్చన్ లో ఫార్ములా కూడా వాడే ఇచ్చాడు. బట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయలేదు, చెప్తాను. మిగతా ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం డౌట్స్ అన్ని అయిపోయాక. ఓకే సార్. రైట్ సార్. ఇంకెవరికైనా 4C లో డౌట్స్? రైట్. 4C లో డౌట్స్ ఏం లేకపోతే 4D అన్న. సో 4D లో డౌట్స్ ఏమంటే చెప్పండి అన్న. క్వశ్చన్ నెంబర్ 13 4C లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇంకా కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వలేదు, రిమైనింగ్ అడగండి. ఎక్సర్సైజ్ 4D. ఎనీ డౌట్? ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సార్? సో వాడు ఏం చెప్పలేదు నాన్న? చెప్పలేదు సార్. సో మనకి మిక్సింగ్ అప్ కాబట్టి రెండు ట్రై చేసుకోవడం. ఎగ్జామ్ ఇలా ప్రాబ్లం ఉండదు, ఎగ్జామ్ అయితే క్లారిటీ ఇస్తాడు. సో మనకి అమౌంట్ ఇచ్చాడు 5200, అలాగే R equals to 5% per annum, T equals to 6 years, ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాను నాన్న. సో బెటర్ యూ గో ఆన్ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే సార్. రెండు ట్రై చేయండి నాన్న, ఏది వస్తుంది ఆప్షన్ రెండిట్లో ఏది లేకపోతే అప్పుడు నన్ను పెట్టండి. అదే సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే 4000 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది సార్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 3880 సార్. దట్ ఈస్ అన్ ఆన్సర్. ఆప్షన్ డి ఉంది కదా, ఎగ్జాక్ట్ వాల్యూ అది పెట్టుకోవచ్చు. అంటే కొన్ని క్వశ్చన్స్ కి నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ ఇచ్చాడు సార్. అది చెప్పండి, ఏ క్వశ్చన్ నన్ను వచ్చిందో మీకు చెప్పండి, నేను చెప్తాను కదా మీకు ప్రాబ్లం నిజంగా. ఆన్సర్ కరెక్టే సార్, కానీ ఇందులో కూడా కన్ఫ్యూజ్ అవుతాము.
లేదు అంటే ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఈ క్వశ్చన్స్ కావాలని ఇన్స్టిట్యూట్ వాడు ఇచ్చాడు కానీ బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ప్రాబ్లం ఉండదు నాకు. ఓకే సార్. ఓకే, నీకు అది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్ చెప్పకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు, నేనేం చేయగలను కదా. సో కాకపోతే జనరల్లీ నథింగ్ ఇస్ స్పెసిఫిక్ కాంపౌండ్ టెస్ట్ నే కన్సిడర్ చేస్తాం. నేను కాంపౌండ్ టెస్ట్ ని ఎక్కువ అందరూ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా, ఓకే సార్. విత్డ్రావల్ అనేది జరగదు కాబట్టి ఇంట్రెస్ట్ ఇప్పుడు బ్యాంక్ అలాగే అకౌంట్ లో ఉంటుంది. సో దాన్ని కూడా కన్సిడర్ చేసి కంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వండి. ఓకే సార్. రైట్, నెక్స్ట్ సార్ నెంబర్ 7 and 8. 7 and 8 చెప్పానా? రైట్, ఫస్ట్ 7 చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేయాలి. A person bought అలాగే ఎవ్రీ ఇయర్ 4,000 కూడా పే చేస్తాడంట. ఎవ్రీ ఇయర్ ఇనిషియల్ గా 20,000 పే చేస్తాడంటే అలాగే ఎవ్రీ ఇయర్ 4,000 పే చేస్తాడంట. ఎన్ని ఇయర్లు పే చేస్తాడో మనకు తెలియదు ఇంకా. బట్ 25 ఇయర్స్, ఇది 25 ఇయర్స్ పే చేస్తాడన్న. ఇలా 25 ఇయర్స్ పే చేస్తాడు 4,000 చొప్పున. సో మొత్తం పేమెంట్ ఎంత అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్ అంటే చెక్ చేసుకోవచ్చు. ఇనిషియల్ గా 20,000, 4,000 into 25 ఇయర్స్ అంటే 1,20,000 పే చేస్తాడన్న. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 ఇయర్స్ లో మొత్తం పేమెంట్ ఎంత? 1 lakh ఏమో 4,000 చొప్పున ఎవ్రీ ఇయర్, 25 ఇయర్స్ ప్లస్ 20,000. అంటే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? అట్ 5% per annum. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చాడు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 5% per annum ఇచ్చి కంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అప్లై చేయమన్నాడు. వెరీ గుడ్, కంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తాం. ద క్యాష్ డౌన్ ప్రైస్. క్యాష్ డౌన్ ప్రైస్ అంటే అర్థం ఏంటని ఎవరో మీకు క్వశ్చన్ అడిగింది? శ్రీలక్ష్మి సార్. చెప్పమ్మ శ్రీలక్ష్మి. ఇప్పుడు క్యాష్ డౌన్ ప్రైస్ అంటే ఏంటి మీనింగ్? జనరల్ గా ఏంటి అర్థం చేసుకోవచ్చు? ఒక హౌస్ ని కొనాలనుకున్నాడు నాన్న, 20,000 ఫస్ట్ ఇనిషియల్ గా పే చేస్తాడు, 4,000 ఎవ్రీ రెండ్ లో పే చేస్తాడు, అలా 25 ఇయర్స్ పే చేస్తాడు. క్యాష్ డౌన్ ప్రైస్ కనుక్కున్నాను అంటే ఏంటి అర్థం? ఇమీడియట్ ప్రైస్ ఎంత పే చేద్దాం? ఒకవేళ నేను ఆ హౌస్ ని కానీ ఇప్పుడు కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటాను. ఇది ఇప్పుడు కొనుక్కున్నట్టు కాదు కదా, ఎందుకంటే ఇప్పుడు పేమెంట్ 20,000 ఇప్పుడు ఇస్తున్నాం, కానీ 4,000 25 ఇయర్స్ ఇస్తున్నాం కదా. సార్ అలా కాకుండా ఇప్పుడు కొనుక్కుంటే వాల్యూ ఎంత అంటే నేను ఈ కాన్సెప్ట్ చెప్పమని అడుగుతున్నాడు. రెగ్యులర్ కట్టమని. అంటే రెగ్యులర్ ఎందుకన్నా ఎవ్రీ ఇయర్ ఎండ్ లో కాబట్టి ప్రజెంట్ వాల్యూ కడుతుంది, ప్రజెంట్ వాల్యూ కాబట్టి. సో ప్రజెంట్ వాల్యూ రెగ్యులర్ క్యాలిక్యులేట్ చేస్తాం. యాన్యుటీ అమౌంట్ ఇంటూ జాగ్రత్తగా విన్నాను అయిపోలేదు 1 + a whole power n - 1/i into 1 + a whole power n. ఇదే కదా ఫార్ములా. అయితే ఈ వాల్యూ ద్వారా నువ్వు 4,000 వరకు కట్టగలవు. ఈ 20,000 స్టార్టింగ్ పేమెంట్ ఇది డైరెక్ట్ గా యాడ్ చేయడమే. ఈ 4,000 ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి దీనికి యాన్యుటీ ప్రజెంట్ వాల్యూ కట్టగలవు. శానిటీ ప్రజెంట్ వాల్యూ కట్టు. సో 4,000 into 1 + i అంటే 0.05 whole power 25 - 1/0.05 into 1 + 0.05 whole power 25. సాల్వ్ చేయండి దీన్ని. 1.05 25 కావాలి. సో 26 చెక్ చేసాం, 3.386 వచ్చిందని. 3.386 - 1/0.05 into 3.386. ఓకేనా? సో 4,000 into 3.386 - 1 2.386 by 3.386 into 0.05 0.1693 2.386 by 0.1693 14 పాయింట్ వస్తున్నాను. సో 4,000 into 14.093 వస్తున్నాను. సో మల్టిప్లై చేస్తే 4,000 తో 56,000 అప్రాక్సిమేట్ 373 రూపీస్. ఇది 4,000 ఎవ్రీ ఇయర్ యొక్క ప్రజెంట్ వాల్యూ. మరి అది కాకుండా ఇంకొక వాల్యూ ఎంత చేసాం? 20,000. సో అది కూడా కలిపితేనే కదా ఇప్పుడు మొత్తం వాల్యూ ఆఫ్ హౌస్ వస్తుంది నీకు ఇనిషియల్ గా. ఇప్పుడు కొనుక్కుంటే ప్లస్ 20,000 కూడా యాడ్ చేసేది ఆన్సర్ ఇస్ 76,373 రూపీస్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇప్పుడు హౌస్ ని కొనుక్కోవాలనుకుంటే మనం 76,373 రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు అని అర్థం. ఆప్షన్ ఎక్కడ ఉందన్నది 76,392. సో 70 కి 90 కి సమ్ 20 రూపీస్ డిఫరెన్స్ పాయింట్స్ వల్ల వేరియేషన్ వచ్చింది అంతే. సత్యలక్ష్మి అర్థమైందా? 7
నోట్ చేసుకోండి, ఎవరైనా నోట్ చేసుకున్నారంటే నోట్ చేసుకోండి, డౌట్స్ ఏమంటే చూసుకోండి. 7th క్వశ్చన్ చెప్పాను. నెక్స్ట్ 8th క్వశ్చన్ అడిగి 8th క్వశ్చన్ కూడా చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. A man purchased a house valued at 3 lakhs rupees. House value 3 lakh rupees. He paid 2 lakhs at the time of purchase and agreed to pay the balance with interest of 10% per annum compounded half yearly in 20 half yearly installments. If the first installment is paid after 6 months from the date of purchase, then the amount of each installment is house value 3 lakhs అన్న, దానిలో 2 lakhs ఇప్పుడే పే చేస్తున్నాడు ఇనిషియల్ గా. ఇంకా బ్యాలెన్స్ ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలని. అయితే ఈ 1 lakh ని ఎలా పే చేస్తున్నాడు అంటే వీడు పేమెంట్ 12% ఇంట్రెస్ట్ per annum, కంపౌండింగ్ ఏమో హాఫ్ ఇయర్లీ, 20 ఈక్వల్ అన్న ఓడింగ్ జాగ్రత్త, 20 ఈక్వల్ సో 20 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ని పే చేస్తారంట. సో అబ్జర్వ్ చేశాను, ఈ 1 lakh అమౌంట్ ఇప్పుడు ఉన్న అమౌంట్ అనేది, ఈ 1 lakh అమౌంట్ ఇప్పుడు పే చేస్తే 1 lakh నాన్న, కానీ ఓవర్ ఈ పీరియడ్ పే చేయాలంటే దాని ఇంట్రెస్ట్ తో కలిపి పే చేయాలి, అది ఈక్వల్ గా పే చేయాలి. సో ఈక్వల్ గా పే చేయాలన్న 1 lakh అమౌంట్ ఇప్పుడు ఈక్వల్ గా పే చేయాలంటే, సో మన ఏ కాన్సెప్ట్ అండి, 1 lakh ప్రెసెంట్ వాల్యూ కదా అన్న. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఈక్వల్స్ టు యాన్యుటీ అమౌంట్ ఇంటూ 1 + i హోల్ పవర్ n - 1 by i ఇంటూ 1 + i హోల్ పవర్ n. ఇది ఫార్ములా. సేమ్ 1 lakh అమౌంట్ ఇప్పుడుదే కదా, అందుకని. సో ఇప్పుడు దీనిలో మనం అడుగుతుంది ఈ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాను, ఇది కాదు, ఇది ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు 1 lakh. సో ఈ 1 lakh ని 12% ఇంట్రెస్ట్ తో ఎవ్రీ ఇయర్ పే చేయాలనుకుంటే, ఈక్వల్ గా పే చేయాలనుకుంటే, ఈక్వల్ అంటే యాన్యుటీ, ఈక్వల్ గా పే చేయాలంటే ఎవ్రీ హాఫ్ ఇయర్, సేమ్ టైం గ్యాప్,
సేమ్ అమౌంట్. సో యాన్యుటీ అంటాం కదా, సో యాన్యుటీ అమౌంట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు, రైట్. సో ఇప్పుడు దీనిలో నేను అర్థం చేయాల్సిన విషయం 1 lakh ఈక్వల్స్ సాల్వ్ చేసుకుంటే యాన్యుటీ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకున్నాం, 1 plus I వచ్చి ఇంట్రెస్ట్ రేట్ 12% పర్ యానం ఇచ్చాను, మనం హాఫ్ ఇయర్లీ చేస్తాం కాబట్టి హాఫ్ తీసుకుంటే 0.06% అన్న, హోల్ పవర్ n అంటే ఎన్ని ఇయర్లు తెలియాలన్నా. సో మనకి 10 years, ఎందుకంటే వాడే డైరెక్ట్ ఇచ్చాడు 20 అని ఇచ్చాడు, కానీ 20 years కాలేదు, 20 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్. 10 into 2 అని మనం రాసుకున్న బదులు డైరెక్ట్ గా వాడే 20 ఇచ్చారు, సో 20 తీసుకోవాలి ఇన్స్టాల్మెంట్స్. -1/0.6 into 1 plus 0.06 హోల్ పవర్ 20. సో దీన్ని సాల్వ్ చేయండి అన్న. సత్య శ్రీలక్ష్మి సాల్వ్ చేసాను 1.06 into equal to 3.207. 3.207 minus 1/0.06 into 3.207. సో వాల్యూ డైరెక్ట్ గా ఎంత వస్తుందో చూడండి, డివైడ్ బై 1 -1 చేయండి 2.207 వస్తుంది ఇది. సో 0.06 into 3.207 that equals to 0.19242. సో సాల్వ్ చేస్తే a into 2.207 by 0.19242 11.4697 వస్తుందన్న. సో 1 lakh ఈక్వల్స్ టు, సో వాట్ ఈజ్ a? 1 lakh by 11.4697, approximate value 8718 rupees. సో per year మనం 8718 or 19 ఆప్షన్ అక్కడ ఉందన్న, ఆప్షన్ A is the right answer. Sir, Any doubts? ఆ క్యాష్ క్యాల్కులేటర్ మీద కూడా పవర్ అవుతుంది సార్. అవుతుంది అన్న. ఏమైంది ఇప్పుడు? ఇది పనిచేయలేదు సార్, ఇప్పుడు అవుతుంది. ఓకే సార్, చెప్పండి రకం. కార్తికేశ్వర్ స్టూడెంట్ తను ఫోన్ బాగాలేక క్లాస్ వినట్లేదండి సార్, యూట్యూబ్ లో చూస్తాను అన్నాడు, మీకు ఇన్ఫార్మ్ చేయమన్నాడు. ఓకే. సో ఇంకెవరికైనా 4D లో డౌట్స్? సో మొత్తం టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయిందన్న. ఓన్లీ 1 క్వశ్చన్, అది కూడా అక్కడే 4C లో 13th క్వశ్చన్ కూడా నువ్వు ఆ ఫార్ములా వాడే ఇచ్చాడు, అది చూసి కూడా మనం చేసేయచ్చు. అయితే సాల్వింగ్ కాదు, మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్ లో ఉన్న కాన్సెప్ట్స్ కూడా కొంచెం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. అందరూ కూడా మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. సో కొన్ని ప్రాక్టికల్ థింగ్స్, ఎందుకంటే ఇవి నీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్స్ లేవు, కానీ మేబీ అడగచ్చు. అడగడం రూల్ ఏమి లేదు, సో అడగచ్చు. సో అందుకోసం అది కూడా చెప్తున్నాను నేను. వర్డ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక కొత్త కొత్త వర్డ్స్ మనం నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ సింకింగ్ ఫండ్. సో వర్డింగ్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ లోనే వర్డ్ ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ మెంట్ బై సింకింగ్ ఫండ్? మా అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? రైట్. Sinking fund, it is a fund created for the specified purpose by way of sequence of periodic payments. And so, a sequence of periodic payments over a time period at a specified rate of interest. So, specified rate of interest chopna sequence of periodic payments anni kuda jagrattaga manam dasto oka fund create chesukodanni sinking fund అని అన్నమాట. Right? Sinking fund అంటే మనకు కావాల్సిన అమౌంట్ ని ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ రేట్, స్పెసిఫైడ్ ఇంట్రెస్ట్ రేట్, స్పెసిఫైడ్ టైం పీరియడ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years తర్వాత ఇంత అమౌంట్ కావాలని అనుకున్నాను. ఆ అమౌంట్ కోసం ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ దాస్తూ వెళ్తూ ఒక 5 years టైం పీరియడ్ తర్వాత నాకు కావాల్సిన అమౌంట్ రీచ్ అవుతాను. రైట్. ఇంట్రెస్ట్ ఇస్ కంపౌండెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ పీరియడ్. సైజ్ ఆఫ్ ది సింకింగ్ ఫండ్ ఫర్ ద ఫండ్ డిపాజిట్ ఇస్ కంప్యూటెడ్ ఫ్రమ్ ఈ ఫార్ములా. సో ఫార్ములా పక్కన పెట్టండి. ఈ ఫార్ములా ఏంటంటే నీకు డైరెక్ట్ గా అర్థమైపోతుంది. ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ దాస్తూ ఒక పీరియడ్ తర్వాత నాకు కావాల్సిన అమౌంట్ రీచ్ అవడాన్ని ఏ కాన్సెప్ట్ అంటాం? రఘురామ్,
రఘురామ్ ఉన్నావా? యజ్ఞేష్, మన వాయిస్ వినబడుతున్నానా? ఫ్యూచర్ వాల్యూ టైం స్ట్రక్చర్ అంటే అసలు మన వాయిస్ వినబడుతుందా? రఘురామ్ గాని, యజ్ఞేష్ గాని, రాఘవేంద్ర గాని వినిపిస్తుంది సార్. చెప్పు రాఘవేంద్ర, ఈ కాన్సెప్ట్ దేని రిలేటెడ్ చెప్పు. ఇలా ఎవ్రీ ఇయర్ కొంత పేమెంట్ ఎవ్రీ ఇయర్ దాస్తూ సేమ్ అమౌంట్ దాస్తూ ఒక ఫ్యూచర్ లో ఒక పీరియడ్ తర్వాత ఒక అమౌంట్ ని డిసైడ్ చేయడానికి ఫ్యూచర్ వాల్యూ అంటాం కదన్నా. సో దాన్నే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అంటాం. ఎస్ సార్. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అన్నా సింకింగ్ ఫండ్ అన్నా ఒకటే అని అర్థం. ఓకే సార్. ఓకేనా? సో సింకింగ్ ఫండ్ అంటే ఒక ఫండ్ ని క్రియేట్ చేయడం, ఎవ్రీ ఇయర్ కొంత పేమెంట్ చేస్తూ బ్యాంక్ లో అకౌంట్ లో వేస్తూ ఫ్యూచర్ లో మనకు కావాల్సిన ఒక ఫండ్ ని క్రియేట్ చేయడం అనమాట. సో దాన్నే సింకింగ్ ఫండ్ అంటారు. సో దాన్ని వాడు ఇచ్చే డైరెక్ట్ గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింకింగ్ ఫండ్ పేరు మార్చాడు అన్న. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. సో దానికి సీక్వెన్స్ ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ ఏ ఆఫ్ పి అంటేనన్నా యాన్యుటీ అమౌంట్ నానా, ఏ ఆఫ్ ఎన్ కమా ఐ అంటే మనం ఇది కట్టాం కదా ఫ్యాక్టర్ ఫార్ములాలో 1+i⁴n - 1/i ఇంటూ ఐ అని రాసి ఒక ఫార్ములా రాసాం. ఈ వాల్యూని మనం అంటాం రిప్రజెంటేషన్ అనమాట. ఇది వాల్యూని ఎన్ నాకు కావాల్సిన పీరియడ్ ఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున అక్యూములేట్ చేయడం, యాన్యుటీ చేయడం. సో ఈ ఫార్ములాకి వాడు ఉపయోగించినటువంటి నొటేషన్ ఇది. ఓకేనా? ఫ్యూచర్ అమౌంట్ ఎంత, ప్రెసెంట్ ఇప్పుడు ఎంత యాన్యుటీ పేమెంట్ ఎంత చేస్తున్నాం అని చూసి ఇలా క్యాలిక్యులేట్ చేసే విధానం అనమాట. సో రిప్రజెంటేషన్ అంతే. సో మన ఫార్ములా రిప్రజెంటేషన్ అనేది. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అన్నా సింకింగ్ ఫండ్ అన్నా ఒకటే. ఎనీ డౌట్స్? మనం ప్రాక్టికల్ అప్లికేషన్స్ నేర్పిస్తున్నాను, కాన్సన్ట్రేట్ చేయాలి. మా అందరికీ నా వాయిస్ విజిబుల్ ఆడిబుల్ కదా వినబడుతుందా అందరికి? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ దిశా జైన్. Yes, sir. నేను క్వశ్చన్ ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ చదువుతున్నానన్నా దేని రిలేటెడ్ మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. Okay, sir. రైట్. చూడండి ఒక వర్డ్ హెడ్డింగ్ పెట్టాను, లీజింగ్ అని హెడ్డింగ్ పెట్టాడు. ఓకేనా? జనరల్ గా నీకు తెలిసిన వర్డ్ మీనింగ్ చెప్పు. లీజింగ్ అంటే ఏం చెప్పు? లీజ్ అంటే ఏమైనా ఇవ్వాలి సార్, ఏమైనా assert or something giving to someone. సమ్మన్ ఫర్ రెంట్ కదా? For rent. Yes, ఫర్ రెంట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీకి ఒక అసెట్ గానీ ఏదైనా మనం రెంట్కి ఇస్తే దట్ ఇస్ కాల్డ్ లీజింగ్. జనరల్లీ ఆ లీజింగ్ అంటే మనం అసెట్ తీసుకోవచ్చు, మిషన్ తీసుకోవచ్చు, ల్యాండ్ తీసుకోవచ్చు, బిల్డింగ్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వీడు ఏం చెప్తారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లీజింగ్ ఇస్ ఎ ఫినాన్షియల్ అరేంజ్మెంట్ under which the owner of the asset lessor allows the user of the asset lessee to use the asset for a definite period of time, lease period. The owner టెనెంట్ కి ఒక అసెట్ ఇచ్చి ఒక ఫినాన్షియల్ అరేంజ్మెంట్ ఒక అమౌంట్ కి మాట్లాడుకుని ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఇవ్వడాన్ని లీజ్ అని అంటాం. ఫర్ ఏ కన్సిడరేషన్ లీజ్ రెంటల్. ఓకేనా? పేయబుల్ ఓవర్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పీరియడ్ ఆఫ్ టైం లో పే చేయమని అడుగుతున్నాను. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మిషనరీ తీసుకున్నాను రెంట్కి. ఆ మిషనరీని సంబంధించి రెంట్ పే చేయాలి. ఓకేనా? 1 year ఎవ్రీ ఇయర్ పే చేస్తాను, కానీ మిషన్ యొక్క లైఫ్ మొత్తం నేను తీసేసుకున్నాను. అలా తీసుకుంటాను అంటే మాక్సిమం లైఫ్ మనం తీసుకుంటే లీజింగ్ అనే వర్డ్ వాడతాం, లేకపోతే రెంటింగ్ అనొచ్చు కదా. సో రెంట్ కి లీజ్ కి డిఫరెన్స్ ఏంటంటే మన ఓవర్ ఇప్పుడు ఎక్కువ పీరియడ్ ఆఫ్ టైం ని మన అసెట్ ని తీసుకోవడం. దిస్ కైండ్ ఆఫ్ టేకింగ్ అన్ అసెట్ ఆన్ రెంట్. How can you decide whether the lease arrangement is favorable to the lessor or lessee? It can be seen with the following example అన్నారు. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా విన్నాను నేను ఏమన్నా. ఒక మిషన్ ఉంది, కాన్సన్ట్రేట్ చేయ డిసిజన్. Yes, sir. ఒక మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh. ఓకేనా? ఇది నేను కొనుక్కున్నాను, నా దగ్గర అసెట్. నేను దీన్ని ఎం అనే పర్సన్ కి లీజ్ కి ఇచ్చాను. ఓకేనా? 10 years లీజ్ కి ఇచ్చాను. నెలలో 10 years. చెప్పు ఇప్పుడు నేను ఎం అనే పర్సన్ దగ్గర నుంచి లీజ్ రెంట్ ఎంత తీసుకోమంటా? 1 lakh కన్నా ఎక్కువ తీసుకోవాలి సార్. 1 lakh కన్నా ఎక్కువ తీసుకోవాలన్నా 1 lakh కన్నా ఎక్కువ పక్కన పెట్టి ఫస్ట్ 1 lakh రికవర్ చేయొచ్చు కదా. ఫస్ట్ మినిమం 1 lakh రికవరీ అయితే చేయాలి, అంతే కదా? Yes, sir. ఇప్పుడు ఆ పాయింట్ ని నేను అంటాను అంటే మినిమం 1 lakh ఓకే,
ఎవ్రీ ఇయర్ ఎంత, ఎవ్రీ ఇయర్ పేమెంట్ ఎంత, ఇయర్లీ పేమెంట్ అది దేని మీద ఆధారపడి ఉంటుంది. 10,000 తీసుకుంటే 10 years లో ఉంది. కానీ 10,000 తీసుకుంటే 10 years అంటే అలా నువ్వు ఈజీగా చెప్పేస్తే టైం వాల్యూ ఆఫ్ మనీ ఎక్కడికి ఎంత చేసినట్టు ఎస్ కదా. సేమ్ అమౌంట్స్ డిఫరెంట్ డేట్స్ లో ఉన్న సేమ్ అమౌంట్స్ యాడ్ చేయకూడదు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు దీన్ని ఎలా కాన్సన్ట్రేట్ చేయాలంటే ఈ ఎగ్జాంపుల్ నీకు అర్థం. సో దీని పేమెంట్ ఎంత చేయాలంటే దీని మీద నాకు ఎంత ఇంట్రెస్ట్ కావాలో నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రేట్, ఆ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని టైం పీరియడ్ బేస్ చేసుకుని నాకు అమౌంట్ ఫిక్స్ చేసి మినిమం 1 lakh కన్నా ఎక్కువ వచ్చేలాగా నేను ఫిక్స్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అందుకని డైరెక్ట్ గా 10,000 అని చెప్పేశాను అనుకో, అంటే 10 కన్నా ఎక్కువ అని నేను అనేసాను అనుకో, అది కరెక్ట్ కాదు. అందుకే దాని ఇంట్రెస్ట్ నువ్వు కన్సిడర్ చేయలే, ఇంట్రెస్ట్ ని కూడా కన్సిడర్ చేసి చెప్పాలి కదా. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ABC Limited wants to lease out an asset costing 3,60,000 for 5-year period. 5 years కి 3,60,000 లీజ్ కాస్టింగ్ అంటే కాస్ట్ అంటది. ఫిక్స్డ్ రెంటల్ ఆఫ్ 1,05,000 per annum annually starting from the end of first year. Suppose the rate of interest is 14% per annum. సో నేను ఒక లీజ్ కి తీసుకున్నానా ఒక అసెట్ ని, ఎంత పే చేస్తున్నాను చూడు, 1,05,000 పే చేస్తానంట. 1,05,000 పే చేస్తాను ఎవ్రీ ఇయర్. అలా ఎంతకాలం పే చేస్తాను? అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ చొప్పున 14% ఇంట్రెస్ట్ చొప్పున 5 years. కనబడుతుందా? అంటే 1,05,000 into 5 ఎంత పే చేస్తున్నాను? 5,25,000. 5,25,000 పే చేస్తాను. కానీ ఇప్పుడు అసెట్ వాల్యూ ఎంత యాక్చువల్ గా? ఇప్పుడు వెళ్ళి అసెట్ కొనుక్కుంటే 3,60,000. మరి నేను ఎక్స్ట్రా ఎందుకు పే చేస్తాను? యూజ్ చేసింది ఇంట్రెస్ట్ కట్స్, ఇంట్రెస్ట్ తో కలిపి నేను పే చేస్తాను, రైటా? ఇప్పుడు నేను ఏమంటానంటే దీని ఇంట్రెస్ట్ ని రివర్స్ వర్కింగ్ చేయగలను కదా నేను. ఎవ్రీ ఇయర్ 1,05,000 పే చేస్తాను కదా, 14% ఇంట్రెస్ట్. ఇలా పే చేయకుండా ఇప్పుడు నేను ఒకవేళ అసెట్ ని కొనుక్కోవాలనుకుంటే ఎంత కొనుక్కోవాలో నేను క్యాలిక్యులేట్ చేయగలనా లేదా? ప్రెసెంట్ వాల్యూ. ప్రెసెంట్ వాల్యూ అంటాం దాన్ని మనం కదా. వాడు క్యాలిక్యులేట్ చేశాడు, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ కట్టి వాల్యూ కట్టాడు. ఎంత వచ్చిందో చూడు, 3,60,000. అంటే 3,60,473 రూపీస్ ఉన్న ఒక అసెట్ ని అయితే నేను 1,05,000 చెప్పిన ఎవ్రీ ఇయర్ 14% ఇంట్రెస్ట్ కి కొనొచ్చు. అదేగా అర్థం. కానీ ఇప్పుడు అసెట్ కాస్ట్ 3,20,60,000 కదా, కానీ నేను ఎక్కువ పే చేశాను, ఇంకా ఎంత ఎక్స్ట్రా పే చేశాను ఇంట్రెస్ట్ తో కలిపినా కూడా. 473.4. నేను డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఏ డెసిషన్ తీసుకోవచ్చు? వీడు చెప్పిన 1,05,000 యాక్సెప్టబులా కాదా? నేను ఎక్కువ పే చేస్తాను కాబట్టి ఇది యాక్సెప్టబుల్ కాదు. ఒకవేళ నేను 1,05,000 ఎవ్రీ ఇయర్ ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చాను, అది 2,50,000 వచ్చిందన్న, అంటే 2,50,000 అసెట్ కి ఇంట్రెస్ట్ తో కలిపి నేను పే చేశాను అనుకో, అప్పుడు ఇక్కడ ఉన్న దానికన్నా తక్కువగా కొనుక్కున్నట్టు అసెట్ డైరెక్ట్ గా కొనుక్కునే దానికన్నా తక్కువ కదా అవుతుంది. అప్పుడు నేను యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, లీజింగ్ అనే డెసిషన్ తీసుకునేటప్పుడు రెంట్ ఎంత పే చేయాలి ఇంట్రెస్ట్ తో కలిపి ఎవ్రీ ఇయర్ ఎంత, అంటే ఈ కాన్సెప్ట్ సింపుల్ గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ కాన్సెప్ట్ నాన్న? అర్థమవుతుందా? చాలా ప్రతి ప్రాక్టికల్ థింగ్ కి మనం ఉపయోగించే 4 కాన్సెప్ట్స్ ఇంటర్ రిలేట్ అవుతాయి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డి, యాన్యుటీ డ్యూ, అలాగే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డి. ఏదైనా అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి జాగ్రత్త, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ, అది కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాడు. సో ఈసారి దీన్ని నువ్వు మ్యూట్ చేసానా రీఛార్జ్ వేరే పర్సన్ అడుగుదా? సత్యశ్రీలక్ష్మి జాగ్రత్తగా వెళ్ళాను. ఇక్కడ ఉన్న థియరీ చదువుతున్నాను. నీ టెక్స్ట్ బుక్ దగ్గర ఉందా? రైట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఒక డెసిషన్ పెట్టాను చూడు. ఓకేనా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ పర్చేసింగ్ అన్ అసెట్. ఒక అసెట్ కొన్నాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. జనరల్ గా స్టార్టింగ్ లో అకౌంట్స్ బేసిక్స్ లో కూడా నేర్చుకుంటాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఎనీ అసెట్ కొంటే మనం దాన్ని ఏమంటాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటామా అవునా? రైట్. సో ఇప్పుడు ఏమంటారంటే వాడు పర్చేసింగ్ అన్ అసెట్ విచ్ రిజల్ట్స్ ఇన్ అవుట్ఫ్లో ఆఫ్ మనీ టుడే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లోస్. సో నీకు ఇది ఒక కాన్సెప్ట్ ఫౌండేషన్ లో బేసిక్స్ నేర్చుకునేప్పుడు ఆల్రెడీ ఉంటుందండి. ప్రెసెంట్ వాల్యూ మా సత్యలక్ష్మి వాయిస్ వినబడుతుందా?
ఎస్ సార్. సో ఒక అసెట్ కొనేటప్పుడు సో దాని యొక్క బెనిఫిట్స్ ని కూడా చెక్ చేసి క్యాలిక్యులేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉందని జాగ్రత్తగా అబ్జర్వ్. ఎగ్జాంపుల్ నెంబర్ 38 చూడు. ఓ మిషన్ ని ఇప్పుడు కొంటే ఎంత వాల్యూ? మిషన్ కెన్ బి పర్చేస్ ఫర్ 50,000. కనబడుతుందా? ఎస్ సార్. ద మిషన్ విల్ కాంట్రిబ్యూట్ 12,000 per year for the next 5 years. అంటే ఆ మిషన్ నేను కొంటే దాని నుంచి నాకు వచ్చే బెనిఫిట్ 12,000 అంట. ఎస్ సార్. మొత్తం బెనిఫిట్ ఎంత వస్తుంది చెప్పు? 5 years చొప్పున 12,000 into 5 అంటే నాకు ఎంత బెనిఫిట్? 60 వస్తుంది కదా. ఎస్ సార్. ఇప్పుడు 60 ని 50 ని కంపేర్ చేయొచ్చా? ఎంత సార్? ఈ 60,000 ని ఇప్పుడు అసెట్ కొంటే 50,000 కదా, రెండింటిని కంపేర్ చేయొచ్చా? చేయొచ్చు సార్. చేయకూడదు. సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ 50,000 కదా సార్. ప్రెసెంట్ 50,000 బట్ 60,000 అనే అమౌంట్ ఒక్క ఇయర్ లో వస్తుంది కాదు, ఇప్పుడు వస్తున్న వాల్యూ కాదు. ఎప్పుడు వస్తుంది అది? 5 years తర్వాత. 5 years లో వస్తుంది. 1 year లో 10,000, సెకండ్ ఇయర్ లో 12,000, అది ఎవ్రీ ఇయర్ 12,000 వస్తుందా? అవునా కదా? ఎస్ సార్. అసలు వాటిని యాడ్ చేసి కంపేర్ చేయకూడదు కదా. ఎస్ సార్. మరి కంపేర్ చేయాలంటే ఆ 12,000 ఏం చేయాలి? ఇప్పుడున్న 50,000 కంపేర్ చేయాలంటే ఆ 12,000 ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలన్న. వెరీ గుడ్, అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఒక అసెట్ నేను 50,000 కొనాలా వద్దా అని క్వశ్చన్ అన్న. సో ఎవ్రీ ఇయర్ 12,000 అన్న. వీటన్నిటిని వెనక్కి తీసుకొచ్చాను అనుకో, ఇంకా ఇక్కడ చూడు ఆల్రెడీ. సో 12,000 ఎవ్రీ ఇయర్ ఫార్ములా ఉపయోగించాం మనం ఈ ఫార్ములా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మనం ఉపయోగించాం కదా. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఫార్ములా ద్వారా సో మనం ఇది కనిపెట్టచ్చు. అవునా కదా? అంటే ఇప్పుడు నేను 45,489 అయితే కొనొచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ పెట్టేది కొనకూడదు. మరి ఇప్పుడు వీడు ఎంత చెప్తారు అసెట్ కాస్ట్? 50,000 చెప్తున్నాడు క్వశ్చన్ లో. మనకు వచ్చే బెనిఫిట్స్ యొక్క ప్రెసెంట్ వాల్యూ ఎంత? 45,500 అప్రాక్సిమేట్ గా. మరి మనకు వచ్చే బెనిఫిట్ కన్నా మనం పెట్టే ఖర్చు ఎక్కువైపోతుంది కదా. కాబట్టి అసెట్ ని కొనకూడదు. మస్ట్ నాట్ బి పర్చేజ్. డెసిషన్ అర్థమైందా? అదనమాట. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఒక అసెట్ ని కొనాలా వద్దా అనేది కూడా దేని మీద ఆధారపడి ఉంటది? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. ఓకేనా? రైట్ అండి. ఇది కాన్సెప్ట్స్ అన్న. ప్రాక్టికల్ గా వాటిని మనం ఎలా ఉపయోగిస్తాం, ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అంటే ఇవన్నీ కూడా చిన్న ఎగ్జాంపుల్స్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. సింకింగ్ ఫండ్ అనే కాన్సెప్ట్ నాకు ఫ్యూచర్ లో ఒక అమౌంట్ కావాలి, నాకు రిక్వైర్మెంట్ ఉన్న అమౌంట్ ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ కాన్సెప్ట్ ఉపయోగించాలి? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఉపయోగించవచ్చు. అలాగే ఒక డెసిషన్ ఒక లీజ్ తీసుకోనా వద్దా, ఒక అసెట్ కొన్నా వద్దా, ఇలాంటి విషయాలను డెసిషన్ తీసుకోవాలంటే విల్ యూజ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. రైట్, నెక్స్ట్ వెళ్తాను. ఇక్కడ చిన్న ఫార్ములాస్ ఉన్నాయి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ ఈస్, ఇవి కొత్తగా యాడ్ చేశాను, ఇంత ముందు బుక్స్ లో లేవు. ఇది ఓల్డ్ సిపిటి బుక్స్ లో ఉండే కానీ ఫౌండేషన్ లో యాడ్ చేసినటువంటి అడిషనల్ పాయింట్స్ మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఈస్ పర్పెచుటీ. సో దీనికి డెఫినేషన్ రాస్తాను, ఒక 2 lines జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ అన్ యాన్యుటీ ఇన్ విచ్ the periodic payments or receipts begin on a fixed date and continue indefinitely, or word perpetually. So the meaning is that సో పర్పెచువల్ అంటే ఇండెఫినెట్ పీరియడ్. సో నాకు ఒక ఇండెఫినెట్ పీరియడ్ పాటు నాకు ఒక అమౌంట్ ఇట్ ఈజ్ అన్ యాన్యుటీ. యాన్యుటీ అంటే సింగిల్ మీనింగ్, జనరల్ మీనింగ్ ఫిక్స్డ్ అమౌంట్, సేమ్ అమౌంట్, సేమ్ టైం గ్యాప్. అంతే కదా? సేమ్ అమౌంట్ సేమ్ టైం గ్యాప్ ఉంటే కనుక మనం దాన్ని ఏమంటాం? యాన్యుటీ అంటాం. అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ చెప్పండి, ఇన్ విచ్ ద పీరియాడిక్ పేమెంట్స్ ఆర్ రిసీట్స్ బిగిన్ ఆన్ ఫిక్స్డ్ డేట్. ఒక డేట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ కంటిన్యూ ఇండెఫినెట్లీ. నాకు లైఫ్ లాంగ్ అది కావాలి, ఇండెఫినెట్ గా ఒక అమౌంట్ కావాలి. అలా కావాలన్నప్పుడు ఆ అమౌంట్ ఎంత? చిన్న ఎగ్జాంపుల్ మన అకౌంట్స్ లో వాటిలో మనం నేర్చుకున్నటువంటి ఎగ్జాంపుల్స్. నేను అడిగిన పర్సన్ రెస్పాండ్ అవ్వండి కరెక్ట్ గా. రఘురామ్
ఎస్ సార్. ప్రోగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా నేను ఏం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకో, బిజినెస్ లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాను. జాగ్రత్తగా క్యాపిటల్ 1 lakh. ఓకేనా? సో 1 lakh క్యాపిటల్ పెట్టి దాని మీద 10% రిటర్న్ రావాలని అనుకున్నాను. సో ప్రాఫిట్ ఒక 10,000 వచ్చింది అంటే నాకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినట్టు? సార్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 10% కదా. నేను ఇన్వెస్ట్ చేసిన 1 lakh. ఓకేనా? ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 1 lakh. సో నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 10,000. అంటే నేను ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్వెస్ట్ చేశాను? 10% ప్రాఫిట్. 10%. నేను ఆల్రెడీ నీకు నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటామని, ఇది ఆల్రెడీ గుడ్ విల్ అనే పార్ట్నర్షిప్ చాప్టర్ అకౌంట్స్ లో కూడా నేర్చుకుంటాం ఇవన్నీ. సో అయినా పర్వాలేదు, జస్ట్ అర్థం చేసుకోవచ్చు. ఇది 10,000 అవుట్ ఆఫ్ 1 lakh into 100 is called 10% కదా. ఇప్పుడు నేనేమన్నాను జాగ్రత్తగా, ఈ అమౌంట్ నాకు తెలియదు అంటే నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ నాకు తెలియదు. నాకు ఎవ్రీ ఇయర్ 10,000 కావాలి. నాకు ఎవ్రీ ఇయర్ ఎంత కావాలి? 10,000 కావాలి. ఎంత ఇన్వెస్ట్ చేయాలని క్వశ్చన్ అడిగాను. సో దీన్ని ఎలా కనిపెట్టచ్చు? x ఈక్వల్స్ టు 10,000 by 10% అనొచ్చా? 10%. అంతే కదా. అంటే ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ నాకు 10 కావాలంటే నాకు కావాల్సినటువంటి అమౌంట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంబంధించింది అయితే, అంటే మార్కెట్ లో, అప్పుడు నాకు ఎవరైనా సరే 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చావు అనుకో, నీకు ఎవ్రీ ఇయర్ ఎంత ఇస్తాను నేను? 10,000 ఇస్తారు సార్. అంటే నీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయా అనుకో, దాని మీద నీకు ఎవ్రీ ఇయర్ ఒక ఎంత అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది? 10,000 వస్తుంది. 10% వస్తుంది. అదే మీనింగ్ ఇక్కడ. ఇండిఫినెట్లీ నీకు లైఫ్ లాంగ్ ఒక 10,000 కావాలి. ఓకేనా? నీకు లైఫ్ లాంగ్ 10,000 సేమ్ టైం గ్యాప్ లో కావాలి అంటే విత్ 10% ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటే నువ్వు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని క్వశ్చన్ అడిగాను అనుకో, ఏం చెప్తావు? 1 lakh సార్. 10,000 by 10%. దిస్ ఇస్ ద ఫార్ములా అన్నమాట. సో దీన్నే పర్పెసిటీ అంటాం. సో పర్పెసిటీ అంటే నా రిక్వైర్డ్ అమౌంట్ ఏంటి, యాన్యుటీ అమౌంట్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇందాక నువ్వు మనం 4D లో 4C 4D అది 4C సార్. 4C లో 4C లో క్వశ్చన్ నెంబర్ 13 అడిగారు కదా, లాస్ట్ క్వశ్చన్ అది ఇదే కదా. సో వాడు ఏం చెప్తున్నారు చూడు, ఏ డిజైన్స్ టు క్రియేట్, సారీ క్వశ్చన్ నెంబర్ 13 ఇదేనా? It desires to create a fund to be invested at 10% per annum compounds per annum to provide for a price of 300 every year. Then every year 300 అనేది కానీ ఎన్ని ఏళ్ళు చెప్పాడా? చెప్పలేదు సార్. అంటే ఇండెఫినిట్ గా సార్. ఎవ్రీ ఇయర్ కావాలంటే నేను ఎంత పెట్టడం వల్ల నాకు 300 వస్తుంది 10% ఇంట్రెస్ట్ రేట్ అయితే. సో 300 by 10% అంటే ఎంత? 3,000. 10% 3,000. నాకు ఎవరైనా 3,000 నేను ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోగలిగాను అనుకో ఫండ్ ని, అప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఎంత వస్తుంది? 300 వస్తుంది సార్. ఇది ఒక ఎస్టిమేషన్ టెక్నిక్ అన్నమాట. ఓకేనా? ఎస్ సార్. ఇది ఫార్ములా కూడా. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ యాన్యుటీ అంటే పర్పెచుటీ అంటే ఏం చెప్పాలి? యాన్యుటీ అమౌంట్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్. రైట్ నా అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఇదొక కాన్సెప్ట్ నా. అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయాలని, దీన్ని కూడా క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రోయింగ్ పర్పెచుటీ. సో గ్రోయింగ్ పర్పెచుటీ గ్రోత్ కూడా ఉండొచ్చు కదా పర్పెచుటీలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇయర్ 10% వచ్చింది, 10,000 వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ మీద మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా రావచ్చా? 10,000 సేమ్ వస్తుంది కదా సార్. 10% కన్నా కొంచెం ఎక్స్ట్రా కూడా రావచ్చు కదా నీకు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గ్రోత్ ఉండొచ్చు కదా. ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ 10% ఒక అజంప్షన్ ఇది. సో గ్రోత్ కూడా ఉండొచ్చు కదా. సో అలా గ్రోత్ ఉన్నప్పుడు నా అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అని నేను అడిగాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10% రిటర్న్, సో నా గ్రోత్ 2% ఉందని తెలిసింది నాకు, అంటే నెక్స్ట్ 2% ఉంటుందని తెలిసిన గ్రోత్, అంటే నేను 8% కి రికవర్ చేయగలిగితే చాలు కదా. ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ 8% తో సంబంధించిన అమౌంట్ ఉంటే ఆటోమేటిక్ గా నాకు 2% గ్రోత్ ఆడే నాకు కావాల్సిన అమౌంట్ వస్తుందో రాదా? అదే ఈ ఫార్ములా జాగ్రత్తగా అర్థం చేయండి. ఫార్ములా వచ్చి ఏం చెప్తా చూడండి, R/1 I - G.
ఆర్ అంటేనా రిక్వైర్డ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ కింద క్వశ్చన్ చూన్నా, కింద ఎగ్జాంపుల్ చూన్నా, అస్యూమింగ్ ద డిస్కౌంట్ రేట్ ఇస్ 7% ఇంట్రెస్ట్ రేట్ నా, హౌ మచ్ వుడ్ యూ పే టు రిసీవ్ 50 రూపీస్? సో ఎవ్రీ ఇయర్ నాకు 50 రావాలనుకో, సో జనరల్ గా మనం ఉపయోగించే ఫార్ములా పెర్పెచ్యుటీ, అంటే 50 డివిజన్ 7% కదా, అంటే 714 రూపీస్ పెట్టాలి. కానీ నాకు గ్రోత్ కూడా ఉంటుందని తెలుసండి, గ్రోయింగ్ అట్ 5% యాన్యువల్లీ ఫర్ ఎవర్. సో లైఫ్ లాంగ్ గ్రోత్ కూడా 5% పెరుగుతూనే ఉంటుందంట. అలా ఉన్నప్పుడు మనం సో దాన్ని రివర్స్ వర్కింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో ఆ రిమైనింగ్ పర్సెంటేజ్ 50 డివిజన్ 7% మైనస్ 5%, 2% రికవర్ చేస్తే చాలు. సో డివిజన్ 2%, దట్ ఈక్వల్స్ 2500. అంటే నేను ఇనిషియల్ గా క్రియేట్ చేసుకోవాల్సిన ఫండ్ ఎంత? 2500. మరి అర్థమవుతుందా లేదంటే చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూడన్నాను. సో మరి ఇందాక ఇదే తీసుకో, ఇదే ఫార్ములా గ్రోయింగ్ పర్పెచ్యుటీ ఫార్ములాలో మనం ఇందాక ఏమన్నాం? యాన్యుటీ అమౌంట్ బై ఐ అన్నాం. వేస్తే నాకు అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ఎంత అనేది తెలుస్తుంది అన్నాం. సో ఇప్పుడు నాకు దీని మీద గ్రోత్ కూడా కావాలంట. సో పర్ యాన్యుటీ అమౌంట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో నా ఇన్వెస్ట్మెంట్ ఎంతో నాకు తెలియాలి అంటే ప్రాఫిట్ బై ఐ అన్నాం. సో మళ్ళీ ప్రాఫిట్ బై నెక్స్ట్ ఇయర్ లో మనకి ఏమవుతున్నది? వస్తుంది కదా, గ్రోత్ కూడా యాడ్ అవుతుంది కదా. సో దీన్ని మనం తీసుకుని దీన్ని క్యాలిక్యులేట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట, రివర్స్ వర్కింగ్ చేసుకోవచ్చు. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ ప్రాఫిట్ అమౌంట్ ఎంత తెలుసుకోగలిగితే మనం దీన్ని రివర్స్ వర్కింగ్ చేసుకుని R/1 - క్యాలిక్యులేషన్ డైరెక్ట్ గా చేసుకోవచ్చు, రైట్? సో ఈ జస్ట్ ఫార్ములాస్ అన్న కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఫార్ములాస్. గ్రోయింగ్ పర్పెచ్యుటీ అంటే మనం సో నా రిక్వైర్డ్ అమౌంట్ మీద I మైనస్ G వేసి, అంటే మన ఇంట్రెస్ట్ రేట్ నుంచి ఆ గ్రోత్ ని మైనస్ చేస్తే రిమైనింగ్ డివైడ్ చేస్తే ఆటోమేటిక్ ఎవ్రీ టైమ్ 2500 వేస్తే గ్రోయింగ్ పర్పెచ్యుటీ అనేది క్రియేట్ అవుతుంది. బేసిక్ గా కొత్త కాన్సెప్ట్స్ ఇంకేం? ఫార్ములాస్ అయితే 2-3 ఫార్ములాస్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో దీంతో మనకి 4C 4D ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ ఉందన్నా, సో కావాలనుకుంటే అడిషనల్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ట్రై చేసుకోవచ్చు. మనకి సంబంధించినటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మీరు ట్రై చేయండి, ఓకేనా? ఇప్పటిదాకా చెప్పినటువంటి దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి అన్న. ఎనీ అదర్ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్? టాపిక్ కంప్లీట్ అయిపోయింది. రఘురామ్, డౌట్స్ ఏమన్నా ప్రజెంట్ ఎక్సైజ్ లో మొత్తం అన్ని చేసినట్టేనా? ఎస్ సార్, చేసాను సార్. ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా అన్ని చేసుకున్న తర్వాత వాటిలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను నెక్స్ట్ క్లాస్ లో అడుగు. ఎస్ సార్. రాఘవేంద్ర, నువ్వు కూడా ఎగ్జాంపుల్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకున్నాను వాళ్ళ. ఓకే సార్. ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసి రాకపోతే కనుక రేపు క్లాస్ లో అడిగి. దిశా జైన్, మీరు కూడా నాన్న అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. వాటిలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి నాన్న. సో దీంతో చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో మనం మ్యాథమెటిక్స్ లో మీకు మిగిలిన చాప్టర్స్ అన్ని కూడా వేరే ఫ్యాకల్టీ డీల్ చేస్తారా? సో మనం ఏం చెప్పుకోవట్లేదు. సో మనం నెక్స్ట్ సిలబస్ కి వెళ్ళిపోతాం, మనం స్టాటిస్టిక్స్ కి వెళ్ళిపోతాం నెక్స్ట్. ఇంకా